హైదరాబాద్ లో జనసేనాని పవన్ మీడియాతో మాట్లాడనున్నారు. గచ్చిబౌలిలో సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఇక ఈ సాయంత్రం హైదరాబాద్ లో జనసేనాని పవన్ మీడియాతో మాట్లాడనున్నారు. గచ్చిబౌలిలో సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రధానంగా ఏదైతే సభకు అనుమతి ఇవ్వకపోవడానికి పోలీసులు చెప్తున్న ప్రధాన కారణం, అదేవిధంగా ఈ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి జనసేనాని చెప్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ మీద ఏదో ఇప్పుడైతే పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఆయన 4:30 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడాలని భావిస్తున్నట్టుగా ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే. ఈ ట్వీట్ వెనుక కూడా ఒక సెటైర్ ఉంది పోలీసులను ఉద్దేశించి. వాస్తవానికి ఈరోజు ఆయన సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో ముఖ్య కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా ఈ సమావేశం కోసం జనసేన క్యాడర్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. దాదాపు ఏర్పాట్లు పూర్తయి ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సభకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణం చేతనే పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ట్వీట్ కూడా చేశారు. వాస్తవానికి ఆ సభ కోసం కాసేపు ఇప్పటికే హైకోర్టు మెట్లు కూడా జనసేన పార్టీ ఎక్కింది. అయితే హైకోర్టు కనుక ఒకవేళ పర్మిషన్ ఇస్తే సభను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ కాసేపు క్రితం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చాలా రాజకీయంగా ఆసక్తిని కూడా రేపుతుంది. ఆ ట్వీట్ ఉద్దేశం సాయంత్రం తాను ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టు, అది కూడా తన నివాసంలో. దీనికైనా అంటే ఆ ప్రెస్ మీట్కైనా కనీసం అనుమతి ఇస్తారో లేదో తెలంగాణ పోలీసులు చూద్దామంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ ట్వీట్ వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నిన్న సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇవాళ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతున్నారు, అయితే సభకు పోలీసులు శాంతి భద్రతల కారణంగా చూపుతూ అనుమతి నిరాకరించడం ఒకైతే, ఇక ప్రెస్ మీట్ సాధారణంగానే ఒక రాజకీయ నాయకుడు తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం సాధారణమే. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారని కూడా కొంత రాజకీయంగా ఆసక్తి నేర్పుతుంది. ఎందుకంటే గత వారం రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తు పోస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వాదులు చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. దాడికి కారణం కూడా గతంలో పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల వ్యవహారం కావచ్చు, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర వ్యవహారం కావచ్చు, వీటన్నిటి వెనుక కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదైతే తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ టార్గెట్ కారణం ఈ వ్యాఖ్యలు. సో దీనికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలి, తెలంగాణలో సభ నిర్వహించుకోవాలని చెప్పి స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ నిన్న పవన్ కళ్యాణ్ మీద చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టాలని. ఇక కల్వకుంట్ల కవిత ఎవరైతే టీఆర్ఎస్ అధ్యక్షురాలు ఉందో ఆమె ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొడతామంటూ కూడా చాలా పెద్ద కామెంట్స్ కూడా చేశారు. సో ఈ కామెంట్స్ అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇక కొంతమంది కాంగ్రెస్ అనిరుద్ధ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టి తన ఏదైతే తెలంగాణ పట్ల తన అంకిత భావం కావచ్చు, ఇతర పార్టీ నాయకులకు దిశానిర్దేశం కావచ్చు, రానున్న భవిష్యత్ ఎన్నికలు కావచ్చు, అన్ని అంశాల మీద కూడా వాస్తవానికి సభలో ఈరోజు ముఖ్య కార్యకర్తను ఉద్దేశించి ఆయన ప్రసంగించాలని భావించారు. కానీ సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్లో అవన్నీ కూడా సుమారు ఒక గంట పాటు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ప్రెస్ మీట్ మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్ చేశారు 10:10 సో ఈ ట్వీట్ తర్వాత ఆయన ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమరావతిలో ఉన్నారు. మధ్యాహ్నానికి ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడ నుంచి మాదాపూర్లోని ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఈ లోపల కనుక హైకోర్టు నుంచి కనుక ఏదైనా తమకు అనుకూలంగా పర్మిషన్ వస్తే, ఏదైతే ఈ సాయంత్రం తలపెట్టిన కార్యకర్తల సమావేశానికి కనుక పర్మిషన్ వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సభలో పాల్గొంటారని కాసేపు క్రితమే జనసేన వర్గాలు వెల్లడించాయి. సో ఒకవేళ హైకోర్టు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడ జనసేన పార్టీ నాయకులు అయితే తమ సమావేశాన్ని యథావిధిగా కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అవతరణ దినోత్సవం
కాబట్టి ఆ సందర్భంగా తాము ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా హైకోర్టు మధ్యాహ్నం వరకు ఒక తీర్పు ఇవ్వబోతుంది. ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే సభ ఉంటుంది, లేదంటే పవన్ కళ్యాణ్ తన నివాసంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించబోతారు. ఈ సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త ఆసక్తిని కూడా రేపుతుంది. భవిష్యత్ కార్యాచరణ అయితే పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు తన క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక తన మీద వస్తున్న పెద్ద ఎత్తున విమర్శలు కావచ్చు, మాటల దాడిని కావచ్చు, ఎలా తిప్పికొట్టబోతున్నారో, ఆయన అంతకుముందులాగా ఆవేశంగా మాట్లాడతారా? ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఆయన గత స్టైల్లో మాట్లాడతారు, లేదంటే వీళ్ళందరికీ సమాధానం చెప్తూ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక చర్చకు దారితీసింది. రైట్ నరేష్, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు కదా, మరి దీనికైనా కానీ పర్మిషన్ ఇస్తారా అని పవన్ కళ్యాణ్ అడగడం ఒకటి, ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? ఖచ్చితంగా ఇప్పుడు చర్చ అంతా కూడా అదే. పవన్ కళ్యాణ్ సెటరికల్గా అంటే వ్యంగ్యంగా ఆయన ట్వీట్ నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రెస్ మీట్కి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా రాష్ట్ర ఏదైతే ఆయా పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు, లేదంటే జనసేన పార్టీ కార్యాలయం ప్రశాసన నగర్లో ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించేవాడు. ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఎప్పుడైనా ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారంటేనే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా పోలీసులను నిన్న ఏదైతే ఆయన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలోనే పోలీసులను టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.